హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. ఇవాళ తేదీ 23 ఏప్రిల్ 2026. అండ్ ఈ విషయం ఇప్పుడు నేను చర్చించబోయే విషయం ఏదైతే ఉందో అది ఈ రోజే జరగడం ఏదైతే ఉందో ఇది చాలా ఐరానికల్గా ఉంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇవాళ, అసెంబ్లీ ఎలక్షన్స్. అక్కడ దీనికి సంబంధించి 1,00,00,000 ఓట్లని తొలగించిన విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే వాళ్ళందరూ అసలు ఇండియన్సే కాదు అన్న ఉద్దేశంతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కూడా చేశారు. సో మన ఇండియాకి, మన దేశంలోకి వేరే దేశస్తులు వచ్చి ఇన్ఫిల్ట్రేట్ అవుతుంటే వాళ్ళని తీసేసే ప్రాసెస్లో మనం ఎంత నిక్కచ్చిగా, ఎంత ఖచ్చితంగా వ్యవహరించామో, ఇప్పుడు అమెరికాలో కూడా ఈ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇక్కడికి వచ్చి ల్యాప్టాప్లు పట్టుకొని వచ్చిన ఒక టెర్రరిస్ట్ లాగా మనని చూస్తున్నారు. అండ్ ఇది నేను ఇంకెవరు అంటున్నది కాదు, ఆ దేశ అధ్యక్షుడు ట్రంపే ఒక లెటర్ని రీట్వీట్ చేశాడు. మైకల్ సావేజ్ అనే ఒక రేడియో జర్నలిస్ట్ రాసిన తను పోస్ట్ చేసిన లెటర్ని రీట్వీట్ చేశాడు. అక్కడ ఇండియన్స్ పరిస్థితి ఏంటి, ఎందుకు మన పైన ఇలాంటి ఒక జాత్యహంకార వ్యాఖ్య చేయాల్సి వచ్చింది, దాని గురించి ఇక క్లియర్ అనాలిసిస్ తెలుసుకుందాం విత్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్ సురేష్ కోచర్ల గారు. సార్ నమస్కారం. నమస్కారం. ఇండియన్స్ని అండ్ చైనీస్ ఇమిగ్రెంట్స్ని వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళపైన వ్యాఖ్యలు చేస్తే ఇటువైపు దారి మలుతుందని చెప్పేసి అలాంటిది ఏమన్నా ఉద్దేశం ఉందా? అమెరికాలో ఈ ఇమిగ్రేషన్ వ్యతిరేకంగా ఒక పుష్ ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఉంది. ఒకటి మీరు చూసుంటారు, మెక్సికో వైపు నుంచి అందరు వచ్చేసి పెద్ద వాల్ కట్టేశారు. మొత్తం కంప్లీట్ కాలేదు కానీ ఇమిగ్రెంట్స్ వస్తున్నారు, కుక్కలు పిల్లల్ని తినేస్తున్నారు అని చెప్పి క్యాంపెయిన్ కూడా చేశారు ట్రంప్. అప్పుడు మీకు గుర్తుండే క్యాంపెయిన్ టైం. అది కాకుండా వీళ్ళు రేప్ చేస్తున్నారు, మర్డర్ చేస్తున్నారు ఇమిగ్రెంట్స్. ఇవాళ కూడా ఏదో ఒక మర్డర్ జరిగింది. ట్రంప్ మళ్ళీ దానికి స్పెసిఫిక్గా చెప్పాడు, ఇల్లీగల్ ఏలియన్ చేశాడు ఇది. తో ఒక నెరేటివ్ బిల్డప్ జరుగుతుంది. కానీ దాంట్లో మన దగ్గర నుంచి వెళ్ళేటోళ్ళు స్కిల్డ్ మ్యాన్ పవర్ వెళ్తున్నారు. మిగతా వాళ్ళు అందరు అట్లా కాదు. మెక్సికో నుంచి స్పెషల్లీ వెళ్ళేటోళ్ళు అంతా ఫార్మ్ లేబర్గా పనిచేస్తారు చాలామంది అక్కడ. ఓకే, యూ కెన్ చెక్ దిస్ విత్ ద ఎన్ఆర్ఐస్ వర్కింగ్ ఇన్ యూఎస్. చాలా మటుకు మన దగ్గర నుంచి టాలెంటెడ్ వాళ్ళు వెళ్తారు, ఎస్పెషలీ ఐటీ సెక్టర్లో కానీ మెడికల్ సెక్టర్లో కానీ. చైనా కూడా అంతే. చైనాది ఒకటి మంచిది ఏంటంటే వాళ్ళు ఎడ్యుకేషన్కి వస్తే వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు చాలామంది. అక్కడ చదువుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. మన దగ్గర వెళ్ళరు, మన దగ్గర సెటిల్ డౌన్ చేయడానికి వెళ్తున్నారు. అక్కడ ఓపీటీ తీసుకుంటారు, ఓపీటీ తర్వాత మళ్ళీ H1B ట్రై చేస్తారు, H1B తర్వాత ఇంకేమైనా ట్రై చేస్తారు, మళ్ళీ గ్రీన్ కార్డ్ వస్తుంది చూసుకుంటారు, వాళ్ళు దాంతో సిటిజన్షిప్ కోసం కూర్చుంటారు. 20 సంవత్సరాలు నడుస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఈయన సవేజ్ చెప్పిన ఒక మాట, దాంట్లో కొంత మటుకు నిజం ఉంది, లేదని కాదు. ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు బేబీస్. అది సుప్రీంకోర్టులో ఒక ఛాలెంజ్ నడుస్తుంది, యూఎస్ సుప్రీంకోర్టులో. మీకు తెలిసిందే, ట్రంప్ కూడా వెళ్ళారు మన హియరింగ్కి. అది మోస్ట్లీ సుప్రీంకోర్టు కొట్టిపడేస్తారు ఆ రూలింగ్, ట్రంప్ చేసిన దట్ వీ కెనాట్ గివ్ సిటిజన్షిప్ బై బర్త్ అనేది. మన వైపు కూడా చూడండి మీరు, మనం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని మనం తిడతాం ఇక్కడ. వాళ్ళని ఓటర్ ఐడి ఇవ్వకూడదు, వాళ్ళని తీసేసేయాలి, దేశం నుంచి పంపించేయాలి, అది ఇది అని చెప్పి పెద్ద క్యాంపెయిన్ నడుస్తుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కూడా పెడతాం అవసరం అయితే. అదే అంట. సో అమెరికా చేసే దాంట్లో తప్పేముందని మనం కూడా అడగవచ్చు. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఒక రేషియల్ ఇది ఉంది, అది చాలా మటుకు డేంజరస్. ఇప్పుడే కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో బ్రౌన్ చిల్డ్రన్, బ్రౌన్ ఫెలోస్, నీగ్రోజ్ అని చెప్పి ఆఫ్రికన్ అమెరికన్స్ నీగ్రోజ్ అని చెప్పి చాలా డెరగేటరీ టర్మ్ అని వాడుతుండే వీళ్ళు. మన అందరూ తెలిసిందే, మార్టిన్ లూథర్ కింగ్ టైం నుంచి, హిస్టరీ నుంచి వాళ్ళు ఎట్లా పోరాటం చేసి ఈక్వల్ రైట్స్ తీసుకొచ్చారు. స్లేవ్స్గా వచ్చిన వాళ్ళు బ్లాక్స్ని కానీ ఇప్పుడు ఆఫ్రికన్ అమెరికన్స్ అంటారు వాళ్ళని. కానీ వీళ్ళేమంటున్నారంటే మీకు వైట్ స్కిన్ కల్చర్ కనిపిస్తుంది. రష్యా నుంచి వచ్చారు, యూరోప్ నుంచి వచ్చారు, ఫ్రాన్స్ నుంచి వచ్చారు, జర్మనీ నుంచి వచ్చారు, ఏదో 5-6 దేశాల పేరు చెప్పారు ఆయన సవేజ్. వీళ్ళందరూ మాకు సొసైటీలో మిక్స్ అయిపోయారు, కలిసిపోయారు మా దాంట్లో. కానీ ఇండియన్స్, చైనీస్ అట్లా చేయట్లేదు అని చెప్పి. అగైన్ దట్ ఈస్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. లాయల్గా ఉండట్లేదు అమెరికా. లాయల్టీ అని కాదు, వాళ్ళు కల్చర్లో మిక్స్ కావట్లేదు. అది ఉండొచ్చు మన వైపు. ఫర్ ఎగ్జాంపుల్ మన కల్చర్ మనకు ఉంటుంది, సేమ్ టైం అమెరికన్ కల్చర్లో మిక్స్ కూడా కావాల్సింది, అది కూడా ఇంపార్టెంట్. వాళ్ళ వైపు నుంచి వాళ్ళ కంట్రీకి వెళ్ళినప్పుడు మనం సపరేట్గా ఉండి మేము గ్రూప్లో ఉంటాం, మేము మీతో మిక్స్ కాదు, అది తప్పు. సేమ్ టైం మన దాంట్లో మన కల్చర్ కానీ, మన ఫెస్టివల్స్ కానీ, మన టెంపుల్స్ కానీ, అది మనం మెయింటైన్ చేసుకోవాల్సింది. సో లుకింగ్ ఇట్ ఫ్రమ్ దాట్ పర్స్పెక్టివ్, ఇట్ ఈస్ అవర్ చాయిస్, మన చాయిస్. అది చైనీస్ ఉండొచ్చు, ఇండియన్స్ ఉండొచ్చు. మన చైనీస్ అండ్ ఇండియన్స్ రెండిట్లో మనకు కామనాలిటీ ఏముందంటే, ఒకటి వీఆర్ హార్డ్ వర్కింగ్, అదొకటి ఉంది, కష్టపడి పనిచేస్తాం. మన దగ్గర మీరు చూసుంటారు ఐటీ సెక్టర్లో, ఎస్పెషల్లీ ఇండియాలో 16 hours 18 hours పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నారు, శ్రీధర్ మెరుగు అని చెప్పి. When he was sacked, he called me first and then he said, Suraj, I got sacked. ఏం జరిగింది అంటే, నేను 16 గంటలు 18 గంటలు నాతో పని చేయించారు,
అది ప్రొటెస్ట్ చేస్తే నన్ను తీసేశారు ఆరకల్ వాళ్ళని చెప్పి. దాని తర్వాత ఆరకల్ చాలా మందిని తీసేశారు. కానీ నేనేం చెప్తున్నా అంటే మన దగ్గర లాంగ్ వర్కింగ్ అవర్స్ అనే కల్చర్ ఉంది. అది జాపనీస్ కూడా ఉంది, అది ఈవెన్ చైనీస్ హ్యావ్ ఇట్. కానీ అది యూఎస్లా కల్చర్ లేదు. వాళ్ళకి కరెక్ట్గా టైమింగ్ ప్రకారం పనిచేస్తారు, వెళ్ళిపోతారు అంతే వాళ్ళు. సో అది మన వైపు నుంచి ఒక అడ్వాంటేజ్ కూడా డిసడ్వాంటేజ్ కూడా. మన టెక్స్టైల్ సెక్టర్ తీసుకోండి, మన దగ్గర టెక్స్టైల్ సెక్టర్ నెంబర్ 1 ఉంది. ఈవెన్ మన కాస్ట్ ఆర్బిట్రాజ్ మోడల్ మీద పనిచేస్తున్నాం మన ఐటీ సెక్టర్లో. అంటే వాళ్ళు అక్కడ $10 గంటకి పని చేపిస్తే మనం అక్కడ $3 $4 పని చేపిస్తున్నాం, అదే పని రియల్ టైం. ఓకే, సో ఇట్ ఈస్ అ కాస్ట్ ఎఫెక్టివ్ లేబర్. మీరు కాస్ట్ ఆర్బిట్రాజ్ మోడల్ మీద వర్క్ చేస్తున్నారు. అమెరికాలో ఉన్న లైఫ్ స్టైల్కి $10 పని చేయాల్సి వస్తుంది గంటకి మీకు. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంత హై ఉంటుంది, ట్యాక్సేషన్ ఉంటుంది. మన దేశంలో అంత ప్రాబ్లం లేదు. మన దేశంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ లెస్. దానికోసం ఈ అమౌంట్తో మనం పని చేసుకుంటాం. ఇక్కడ మీకు నెలకు ₹1,00,000 వచ్చిన ఒక 3-4 years ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషికి ₹1,00,000 ఎక్కువ, చాలా మంచి ఇన్కమ్ అని అనిపిస్తుంది వాళ్ళకి. అండ్ యాజ్ దే గ్రో దే కీప్ గోయింగ్ అప్. తర్వాత ఈఎంఐలు మొదలైతే, కార్లు, లోన్లు, హోమ్ లోన్లు అన్నీ మొదలవుతాయి. మన దగ్గర యూఎస్కి ఎందుకు వెళ్తారు మెయిన్లీ? ఒక అమెరికన్ డ్రీమ్ మన దగ్గర ఉంది, డాలర్ డ్రీమ్స్. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు చేసిన తప్పది చాలామంది. అక్కడ రోడ్డు మీద అంత బంగారం పడి ఉంటుంది, బకెట్ తీసుకొని బంగారం అంతా కలెక్ట్ చేసుకోవచ్చు, ఆ ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తారు. ముందు మా దగ్గర నుంచి కేరళ నుంచి దుబాయ్కి వెళ్తున్నాడు, ఇదే పని చేస్తుండే. అక్కడ దుబాయ్లో ఏం పని చేస్తాడో మనకు తెలుసు. ఏం చేస్తున్నారంటే పీడబ్ల్యూడీ అంటాడు. మనం అనుకుంటావు మంచి ఉద్యోగం ఉండొచ్చు, అది ప్లేట్ వాషింగ్ డిపార్ట్మెంట్ హోటల్లో. ఓకే, కానీ వాడు అట్లాంటివి ఉన్నాయి చాలామంది. కష్టపడి పని చేస్తారు, నో అని చెప్పట్లేదు. ఎప్పుడు చెప్తారండి, కేరళ అవుట్ సైడ్ కేరళ విల్ వర్క్ వెరీ హార్డ్, అది కరెక్టే. అది అట్లాంటి మన వాళ్ళు కూడా బయటికి వెళ్ళి కష్టపడి పనిచేస్తారు. ఈవెన్ దుబాయ్కి వెళ్తే ఇప్పుడు ఆడ తెలుగు పీపుల్ ఆర్ దేర్ ఇన్ దట్, అన్స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ అండ్ హైలీ స్కిల్డ్. కానీ మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే యూఎస్ ఒక డాలర్ డ్రీమ్స్ ఎప్పటి నుంచి ఎందుకంటే ఈ ఒక ఇమేజ్, అది ఆయన చెప్పారు కూడా సావేజ్, ఒక్కరి నుంచి తీసుకెళ్తాడు మొత్తం ఫ్యామిలీని తీసుకెళ్తారు తర్వాత. అవును, విచ్ ఇస్ అగైన్ ట్రూ. కానీ వాళ్ళ పర్స్పెక్టివ్ చూస్తే దే ఆర్ గోయింగ్ ఫర్ ఎ బెటర్ లైఫ్, బెటర్ ఇన్కమ్, బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని చెప్పాలి, బెటర్ ఇన్కమ్. అది కాకుండా మిగతా చాలా మటుకు ఉంటుంది. ఈ చెప్పినట్ల మన దగ్గర పెళ్ళికి 2-3 కలిస్తే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు, మీ కొడుకు ఎక్కడ ఉన్నాడండి, మీ కూతురు ఎక్కడ ఉన్నాడని అడుగుతారు. హైదరాబాదా, యూఎస్కి వెళ్ళలేదా అంటారు. అది మన దగ్గర ఉన్న ఒక ఇమేజ్ ఉంది. అది దిస్ యూ డోంట్ సీ ఇన్ కేరళ. కేరళలో ఉంది, నర్సింగ్ సెక్టర్ నుంచి చాలా డిమాండ్ ఉంటుంది అక్కడ. అది ఆటోమేటిక్ డిమాండ్. అది యూరోప్ కానీ యూఎస్లో కానీ నర్సెస్ చాలా తక్కువ. సో దేర్ ఇస్ ఎ హ్యూజ్ డిమాండ్ ఫర్ దెమ్ హెల్త్ కేర్లో. కానీ ఈ అమెరికాకి వెళ్ళడం, అమెరికాలో సెటిల్ కావడం అనేది బికేమ్ లైక్ జస్ట్ లైక్ పంజాబీస్ గోయింగ్ టు కెనడా, సేమ్ థింగ్. వాళ్ళు వెళ్ళకపోతే డిస్క్వాలిఫికేషన్. మన టైంలో ఒక టైంలో ఆస్ట్రేలియా వాజ్ నాట్ ఎ గ్రేట్ డెస్టినేషన్. యూఎస్ కొంచెం స్ట్రిక్ట్ అయిపోయారు, కెనడా కొంచెం స్ట్రిక్ట్ అయిపోయారు ఇమిగ్రేషన్ అనగానే మళ్ళీ ఆస్ట్రేలియాకి మొదలు పెట్టారు. ఆస్ట్రేలియా స్ట్రిక్ట్ అయిపోయి అక్కడ కొంచెం ప్రాబ్లం వస్తుంది జర్మనీ. సో సి అడ్వాంటేజ్ ఏంటంటే మనది ఒక యంగ్ పాపులేషన్, 65% పాపులేషన్ బిలో ద ఏజ్ ఆఫ్ 35. వేరస్ జపాన్ కానీ మిగతా చాలా రాజ్యాల్లో ఇట్స్ అన్ ఏజింగ్ పాపులేషన్. వాళ్ళని సర్వ్ చేయడానికి ఎవరు లేరు. మీ ద్వారా యంగ్ పాపులేషన్ లేకుంటే ఉద్యోగం చేయడానికి ఎవరు లేరు, ట్యాక్స్ కట్టడానికి ఎవరు లేరు. అప్పుడు ఉన్న ప్రజలకి గవర్నమెంట్ బెనిఫిట్స్ కల్పలేకపోతున్నారు వాళ్ళు. ఇది ప్రాబ్లం. అన్లెస్ సంబడి పేస్ ఎ ట్యాక్స్ దెన్ దట్ కెనాట్ బి డన్ అనమాట. సో ఆ ట్యాక్స్ కట్టాలంటే లాట్ ఆఫ్ వర్కింగ్ పాపులేషన్ దేర్ షుడ్ బి దేర్ అనమాట. సార్ మరి ఇక్కడ నుంచి మనం వెళ్ళి అంటే ఇన్ జనరల్గా కొంచెం చూస్తున్న వాళ్ళకి అర్థమయ్యే విధంగా చూస్తుంటాం సార్. ఆ టైంలో కోవిడ్ వచ్చిన టైంలో చాలామంది మైగ్రెంట్ లేబరర్స్ని పంపించడానికి మేము ఫండ్స్ కలెక్ట్ చేసి ఒక బస్సుల్లో నింపి వాళ్ళని వాళ్ళ రాష్ట్రాలకు పంపించాం సార్. ఎందుకు అంటే అదంతా చేస్తున్న ఒక అతనికి మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే అతను హైదరాబాద్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి మన హైదరాబాద్ని బిల్డ్ చేయడానికి వచ్చాడు తను అనే ఒక మాట నాకు బాగా నచ్చింది. మనం ఇక్కడ మన ఈ 20-30 స్టోర్ల బిల్డింగ్లని నిర్మించడానికి వాళ్ళు వచ్చి మన రాష్ట్రాన్ని వాళ్ళు నిర్మిస్తున్నారు. అలాంటిది వాళ్ళు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ రాష్ట్రానికి వాళ్ళని పంపించడానికి మనం ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలంటే నాకు చాలా బాగా నచ్చింది ఆన్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్. సో అక్కడ మన ఇప్పుడు యూఎస్లో కూడా మన మన ఇండియన్స్ ఓట్ బ్యాంక్ కూడా ఉంది, కమలా హ్యారిస్ ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళ దేశ నిర్మాణానికి వాళ్ళ టాక్సేషన్ సిస్టమ్కి ఇంత హెల్ప్ అవుతున్న మనం పట్ల ఇలాంటి జాత్యహంకార వ్యాఖ్యలు చేసినప్పుడు అక్కడ ఉన్న లోకల్ ఇండియన్ బాడీస్ కానీ అసోసియేషన్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ దాన్ని ఎలా తీసుకుంటాయి? ఖండించరా లేకపోతే ఏంటి? ఇట్ విల్ గో విత్ ఫ్లో, మర్చిపోతారు. ఎందుకంటే మనం జూయిష్ పాపులేషన్ లాగా కాదు. ఇదే కామెంట్ మీరు జ్యూస్ మీద చేయండి. ఆమె ఏదైనా ఒక అమెరికన్ పొలిటీషియన్ 2-3 ఉన్నారనుకోండి, బర్నీ శాండర్స్ లాంటి వాళ్ళు చేస్తుంటారు కామెంట్ వ్యతిరేకంగా, జ్యూస్ వ్యతిరేకంగా. కానీ మెజారిటీ ఆఫ్ ద అమెరికన్ పొలిటీషియన్స్ జ్యూస్ వ్యతిరేకంగా మాట్లాడరు, ఇట్లాంటి స్టేట్మెంట్ చేయరు. అంతే సంగతి వాడు.
నెక్స్ట్ ఎలక్షన్ ఓడిపోతాడు. డబ్బులు ఉండవు, ఎవరు డబ్బులు డొనేట్ చేయరు, లాబింగ్ ఉంటుంది, హెవీ లాబింగ్ ఉంటుంది వ్యతిరేకంగా, జూయిష్ లాబీ. మన దగ్గర ఏంటంటే డివైడ్ అయిపోతారు. ఓకే, అక్కడ వెళ్ళినప్పుడే మనం కొంతమంది అంటారు వద్దు పాలిటిక్స్లో ఎందుకు వద్దు, మనం ఇదంతా దీంట్లో పడకూడదు, మనం పని చేసుకుందాం క్వైట్గా, ఎందుకు వీళ్ళ అటెన్షన్ అట్రాక్ట్ చేయడం అని చెప్పి అదొక లాజిక్ ఉంటుంది. వేరస్ జూస్ ఆర్ నాట్ లైక్ దట్, దే ఆర్ వెరీ అగ్రెసివ్. వాళ్ళ కంట్రీ వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడారో లేకుంటే రేపు మీ ఆయుధాలని బంద్ చేసేస్తామంటే దే విల్ బి హ్యూజ్ పుష్ బ్యాక్ జ్యూస్ వైపు నుంచి. వాళ్ళ లాబింగ్ చాలా పవర్ఫుల్. మన వైపు లాబింగ్ లేదు, ఇది ప్రాబ్లం మన దగ్గర. మన లాబింగ్ చాలా లిమిటెడ్. గవర్నమెంట్ లాబింగ్ చేస్తారు, కానీ మీరు చెప్పినట్లు చాలామంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు, అక్కడ చాలామంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ దే ట్రై టు కీప్ అవే, దే ట్రై టు బి మోర్ అమెరికన్ దాన్ ఇండియన్. అది ప్రాబ్లం. మీరు ప్రతి ఈ కమ్యూనిటీలు అందరూ చెప్పారు చూడండి, నేను చెప్పింది అప్పుడు సవేజ్ చెప్పినట్ల జూయిష్ కమ్యూనిటీ గురించి ఆయన చెప్పలేదు దాంట్లో. వాళ్ళు దే ఆర్ అమెరికన్, బట్ వాళ్ళ ఐడెంటిటీ ఎప్పుడు పక్కన పెట్టరు. వాళ్ళు దే ఆర్ వెరీ ప్రౌడ్ టు సే వీఆర్ జూస్. మనోళ్ళు అది లేదు మనకి ఒకసారి అందరు కాదానికి మేకింగ్ ఎక్సెప్షన్స్ ఇయర్. కొంతమంది వెళ్ళంగానే వాళ్ళు దే బికమ్ మోర్ అమెరికన్. ఎవరు అన్నారు ఒక అమెరికన్ ఎయిర్పోర్ట్ నుంచి ట్రాన్సిట్ చేయగానే వాడికి యాక్సిడెంట్ వచ్చేస్తుందంట మన వాళ్ళకి కొంతమందికి, అది కూడా ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం కూడా చాలా కేర్ఫుల్ ఉండాలి. ఎందుకంటే అమెరికాలో దేర్ ఇస్ అ హ్యూజ్ పుష్ బ్యాక్ అగేన్స్ట్ ఇమిగ్రేషన్. అది మనం అంగీకరించాల్సిందే. అది వాళ్ళ దేశం, వాళ్ళ పాలసీ. సరే స్కిల్డ్ ఇమిగ్రేషన్ కావాలి, స్కిల్డ్ వాళ్ళు కావాలన్నప్పుడు వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు డెఫినెట్గా, దాంట్లో డౌట్ లేదు. మన వైపు నుంచి కూడా తప్పులు జరిగినాయి, మనం లేదని చెప్పకూడదు. ఎస్పెషల్లీ H1Bలో చాలా ఫ్రాడ్ జరిగింది, చాలా సంవత్సరాల నుంచి జరిగింది. అది ఇప్పుడు వాళ్ళకి అది ఎక్స్క్యూజ్గా దొరికిపోయింది, దట్ యూ పీపుల్ కమిట్ అ ఫ్రాడ్ అని. ఇదే ఉంది. ఈవెన్ అదర్ డే వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ మాట్లాడుతూ వాళ్ళ ఇన్లాస్ గురించి మాట్లాడారు. మా ఇన్లాస్ ఎప్పుడు నా దగ్గర ఇండియాని హెల్ప్ చేయమని చెప్పలేదు, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్ అన్నారు. దే ఆర్ మోర్ అమెరికన్ దాన్ ఇండియన్. దట్ ఈస్ ఇట్. చూడండి, అక్కడే తెలిసిపోతుంది. మన దేశం చేయడానికని చెప్పట్లేదు, కానీ ఇదే ఒక జూ దగ్గర అడిగితే వీల్ సే నో ఇజ్రాయెల్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ, మా దేశం ఈజ్ ఇంపార్టెంట్. వాడవాడు ప్యాలెస్టీనియన్ వాడు అంటాడు. హూ ఆర్ దీస్ ఫెలో సపోర్టింగ్ వాళ్ళు బాంబింగ్ క్యాంపెయిన్ నడిపించాలంటున్నాడు. ఇది ఒక జూ. వై టుక్ అప్ దిస్ టూ కమ్యూనిటీస్? ఎందుకంటే మన ఇద్దరికి జూస్కి ఇండియన్స్కి చాలా మటుకు ఒక హిస్టారికల్ ఏంటి చెప్తా క్లోజ్నెస్ ఉంది ఒకటి. వాళ్ళకి మనకి 1947, వాళ్ళకి 1948, ఆగస్ట్ 1947, ఒక మే 1940 వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది, వాళ్ళకి దేశంగా ఊరారు. సో వీ హ్యావ్ ఎ కనెక్షన్. అండ్ మన ఇద్దరికి సేమ్ ప్రాబ్లం. చుట్టుపక్కల అందరూ మన వైపు ఉన్న విలన్స్ మన దగ్గర కూడా ఉన్నారు. ఓకే, కంట్రీస్ వాళ్ళకు కూడా అదే ప్రాబ్లం. ఓకే, సో అట్లాంటి చాలా మటుకు సర్వైవల్ వీ హ్యావ్ సర్వైవ్డ్. వాళ్ళ జనరేషన్ కూడా సర్వైవ్ చేయవు. దే సఫర్డ్ ఎ లాట్ జ్యూస్, అది లేదని చెప్పి. కానీ అమెరికా వైపు నుంచి చూస్తే వాళ్ళు అక్కడ ఒక వైట్ సూపర్మిసిస్ట్ ముందు క్లూక్లక్స్ క్లాన్ ఉండే అక్కడ, మీకు గుర్తుంటుంది. ఇప్పుడు వాళ్ళు లేరు ఎక్కువ. బట్ వాళ్ళు ఎప్పుడైనా కానీ వైట్ స్కిన్ ఇస్ వైట్ స్కిన్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద డే. లెట్ అస్ రిమెంబర్ ఇట్. మీరు ఎంత అమెరికన్ని ఇది కొట్టినా కానీ వైట్ స్కిన్ ఉంటుంది ఎప్పుడు. ఈ వైట్ స్కిన్ని మీరు ఏం చెప్తారు, ఆ రేసిస్ట్ వాళ్ళ దాని నుంచి తీయలేరు. మా యాటిట్యూడ్ వాళ్ళు మార్చలేరు మీరు. ట్రంప్ కూడా మొన్న ఎవరినో ఒక సుప్రీంకోర్టు జడ్జిని ఎవరన్నారు, బ్రౌన్ గై అన్నాడు. అది ఉంది వాళ్ళ దాంట్లో. సో యాజ్ అ ప్రెసిడెంట్ హీ ఈస్ సేయింగ్ ఇట్. ఇన్ దిస్ కేస్ ఈ విల్ సే నేనేం చేశాను తప్పు, నేను ఎవడో ట్వీట్ చేస్తే నేను షేర్ చేశాను, అంతే కదా. రీట్వీట్ చేయడం అంటే దాని అర్థం ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఇట్, నేను చేశాను, ఇప్పుడు మీకు ప్రాబ్లం ఉందా డిలీట్ చేస్తాను నేను అంటాడు. కానీ దాని డ్యామేజ్ జరిగింది అప్పటిదాకా. అంటే ఆయన మెంటల్ మేకప్ దాంట్లోనే అర్థమైపోతుంది దట్ హీఈస్ అగేన్స్ట్ ఇమిగ్రేషన్. అది ఆయన ఎప్పుడూ చెప్పారు చాలా క్లియర్గా. ఈవెన్ ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో చెప్పారు, ఇది ఇమిగ్రేషన్ అలౌ చేయకూడదు, H1B దాంట్లో కట్ డౌన్ చేయాలి కోటాస్ మీద. ఎందుకంటే అదే టైంలో ఎలాన్ మస్క్ అన్నారు నో వీ నీడ్ H1B టాలెంట్ ఫ్రమ్ ఇండియా అండ్ ఆల్ దట్. సో మనం ఎస్ వీ షుడ్ అండర్స్టాండ్ అవర్ కంట్రీ ఈజ్ అవర్ కంట్రీ ఎండ్ ఆఫ్ ద డే. ఓకే, ఎందుకంటే మన కంట్రీ నుంచి మనం ఎవరైనా గెట్ అవుట్ అని చెప్పలేడు. మిగతా దేశాలకు చెప్పొచ్చు, వాళ్ళకి అధికారం ఉంది. దట్ ఈస్ సంథింగ్ వీ షుడ్ రిమెంబర్. ఐ థింక్ ఈ వైట్స్కి ఉన్న రేసిస్ మెంటాలిటీ అది ఎప్పుడు ఉంటుంది. అది ఇప్పుడు కాదు, మీకు 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు అయినా కానీ ఈ రేసిస్ మెంటాలిటీ ఉంటుంది. మనం కూడా చూడండి, ఇండియాలో ఒక వైట్ స్కిన్ కనిపిస్తే వీ గో బిహైండ్ దట్ గై. మన దగ్గర టూరిస్టులు వస్తే ఎవరైనా, ఎందుకంటే వాడిని ఎట్లా చీట్ చేద్దాం, వాని దగ్గర డబ్బులు ఎట్లా గుంజుకుందాం, ఇది చూస్తారు ఫస్ట్. ట్యాక్సీ ఇవ్వడం అనగానే ఎవరైనా కానీ, గైడ్ అనగానే ఎవరైనా. వేరే ఒక ఇండియన్ వచ్చిందనుకో వాడు అసలు పట్టించుకోరు. ఈవెన్ సౌత్ ఆఫ్రికన్ వచ్చిందనుకో, ఈవెన్ ఆఫ్రికన్ అమెరికన్ వచ్చిందనుకో, దే వోంట్ మైండ్ ఏం, వాడి దగ్గర డబ్బులు ఉంటుందని చెప్తారు. ఆ యాటిట్యూడ్ చూడండి. స్కిన్ బేస్డ్ కలర్ కూడా ఉంది అక్కడ, మన దగ్గర కూడా.
రేషియల్ యాటిట్యూడ్ మన దాంట్లో కూడా ఉంది. ఇది మనం మర్చిపోకూడదు. అట్ ద సేమ్ టైం ఐ థింక్ మనం యాజ్ అ ఇండియన్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ వాట్ యూఆర్. మనం వీళ్ళందరూ రోడ్డు మీద మురిగే కుక్కల్ని కనుక మనం వెళ్ళి వాడక్కర్లేదు. అది ది కీప్ బార్కింగ్. మనం పని చేసుకుంటూ ఉండాలి. ఈ ఇష్యూ కూడా కొన్ని రోజులు పోతుంది. కానీ రిమెంబర్ ఎలక్షన్ టైంకి మళ్ళీ తిరిగి వస్తుంది ఇది ఇమిగ్రేషన్ ఇష్యూ. అమెరికాలో వాళ్ళు ఇమిగ్రేషన్ ఆపడానికి ట్రై చేస్తున్నారు. అది వాళ్ళ రైట్. అట్ ద సేమ్ టైం మనం చేసిన కాంట్రిబ్యూషన్ యాజ్ యూ సెడ్, మనం ఆ దేశానికి చేసిన కాంట్రిబ్యూషన్ అది నాట్ జస్ట్ టాక్సేషన్ వైజ్, టాలెంట్ వైజ్ ఆల్సో. ఎన్నో కంపెనీలు బిల్డప్ చేసాం మనం. దర్ ఆర్ మెనీ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ CEOs who are heading companies. ఇదంతా మనం చేసాం. ఓకే, దట్ ఈస్ సంథింగ్ వీ షుడ్ నాట్ ఫర్గెట్. కానీ అక్కడ యూజ్ చేసిన కొన్ని వర్డ్స్ హెల్ హోల్ అన్నారు. అవును సార్. మన దగ్గర డైలీ షూటింగ్ జరగదు ఇక్కడ. మొన్న ఒక 8 మంది పిల్లలు గన్ కల్చర్ లేదు. వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్, వీ హ్యావ్ అవర్ ఓన్ పావర్టీ, కరెక్ట్, అన్నీ ఉన్నాయి. వీ హ్యావ్ క్యాస్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, క్లెన్లీనెస్, ల్యాక్ ఆఫ్ సివిలిజేషన్ అన్నీ ఉన్నాయి, కరెక్ట్. బట్ మనకున్న అడ్వాంటేజ్ మనకు కూడా ఉంది. దట్ ఈస్ సంథింగ్ వీ షుడ్ అండర్స్టాండ్. వాళ్ళకి అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంటుంది, డిసడ్వాంటేజ్ కూడా వాళ్ళకు ఉంది. వాళ్ళ గన్ కల్చర్ కానివ్వండి, వాళ్ళ రేషియల్ యాటిట్యూడ్ కానివ్వండి, మిగతా ఏదైనా కానివ్వండి. మన దగ్గర పక్కన ఇంట్లో ఉన్న వాళ్ళతో మనం ఎప్పుడు కలుస్తుంటాం. వాళ్ళ ఇంట్లో ఏమైనా తయారు చేస్తాం, మనం తీసుకెళ్ళి అక్కడ ఇస్తాం, మన కర్రీ వాళ్ళతో షేర్ చేసుకుంటాం. ఇట్ డజంట్ హ్యాపెన్ ఇన్ యూఎస్ లైక్ దట్. దే ఆర్ వెరీ ప్రైవేట్ అబౌట్ దేర్ ఎంటైర్ థింగ్, వాళ్ళ లైఫ్. పక్కనింటి వాళ్ళకి వెళ్ళాలంటే కూడా యూ టేక్ దర్ పర్మిషన్ ఫస్ట్. మై ఫ్రెండ్స్ టోల్డ్ మీ యూ టేక్ ద పర్మిషన్ ఫస్ట్. వాళ్ళ దగ్గర అడగాలి, మేము ఇంటికి రావచ్చా అని చెప్పేసి. మన దగ్గర అట్లా కాదు, వెళ్ళి బెల్ కొట్టి కూర్చోవచ్చా, మాట్లాడొచ్చా అని మనం మాట్లాడతాం కూర్చొని. అలా కిచెన్లో కూర్చొని ఏముండరు వేసుకొని తింటుంటాం. సో దట్ ఈస్ ద డిఫరెంట్, వీ హ్యావ్ ఎ డిఫరెంట్ కల్చర్ మన దగ్గర. ఓకే, అది మనం ఆ కల్చర్ని ఐడెంటిటీ మెయింటైన్ చేసుకుంటూ ఒక బయట దేశానికి వెళ్ళినప్పుడు, నాట్ జస్ట్ అమెరికా, ఈవెన్ యూరోప్ ఆల్సో, ఆస్ట్రేలియా ఆల్సో. ఈ మనం ఏం చెప్తారు, స్టూడెంట్స్ కొంతమంది కంప్లైంట్ చేస్తారు, మా ఫ్రెండ్స్ కొంతమంది వెళ్ళినారంటారు, ఈ ఆంధ్ర స్టూడెంట్స్ అన్నీ ఒక గ్రూప్లో ఉంటారు, తమిళనాడు స్టూడెంట్స్ అంతా ఒక గ్రూప్లో ఉంటారు. దట్ షుడ్ బి అవాయిడెడ్. యూ షుడ్ స్టే. ఓకే, యాజ్ అ ఇండియన్ గ్రూప్ మీరు ఉండొచ్చు, కానీ అట్ ద సేమ్ టైం యూ షుడ్ కంబైన్ విత్ అమెరికా. మళ్ళీ ఆంధ్ర స్టూడెంట్స్ లో కూడా మళ్ళీ కాస్ట్ వైజ్ టానాతో మొదలై ఇప్పుడు అన్ని టీటీలోనే చాలా టీటీస్ ఉన్నాయంట అప్పుడు అక్కడ. ఆటా అది ఇది ఆటా గిట అన్నీ వచ్చేసినాయి అక్కడ. సో ఇదే ప్రాబ్లం. ఓకే, మీ వాడు మా వాడు. మన దగ్గర కార్తీక వనభోజనాలు అయినట్టు అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్ తానా ఆట. అదే అక్కడ కూడా అదే కదా, మా వాడు మీ వాడు, caste equation. Nice that you compared this particular thing with బెంగాల్ ఎలక్షన్స్ ఈరోజు జరుగుతున్నది. ఐరన్ ఏంటంటే ఇవాళ బెంగాల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మీరు స్టార్టింగ్లో అన్నారు ఒక మాట, ఏమనంటే ఒక రోహింగ్యా ముస్లిం కానీ లేకపోతే ఒక బంగ్లాదేశీ మన ఇండియాకి ఇన్ఫిల్ట్రేట్ అయితే మనం ఎలాగైతే వాళ్ళు ఎలగొడుతున్నామో వాడు కూడా అదే చేస్తున్నాడు చెప్పేసి. బట్ దర్ ఇస్ దిస్ థిన్ లైన్ సార్. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక వాళ్ళే అన్నారు ఏమనంటే ఈ ఇండియన్స్ వాట్ ఎవర్ అని చెప్పేసి, ఏదో చైనీస్ ఇండియన్స్ చైనీస్ వాట్ ఎవర్ అన్నట్టుగా ఏదో తీసి పడేసినట్టుగా మాట్లాడుతూ వీళ్ళు మనకి లాయల్గా ఉండరు అని చెప్తూనే, ఇందాక మనకు మీరు చెప్పినట్టే ఒక జూయిష్ని లైక్ డిస్పైట్ హీస్ బీయింగ్ లాయల్ టు అమెరికా, అతనిలోని ఆ జూయిష్నెస్ అనేది బయటికి తీసేయడం అన్నట్టుగా మీరు చెప్పారు. బట్ మన పట్లనే ఎందుకు లైక్ ఇండియన్స్ పట్లనే ఎందుకు ఆ హేళన భావం ఉంది? అండ్ వన్ మోర్ థింగ్, మన ఫారెన్ మినిస్టర్స్ని ఈ వ్యాఖ్యల్ని ఎలా తీసుకుంటారు? ఇప్పుడు మనం రియాక్ట్ కాక్కర్లేదు. రియాక్ట్ అయితే ఇంకా బికమ్ అ బిగ్ మెస్. ఇప్పుడు ట్రంప్ని క్రిటిసైజ్ చేశారనుకోండి, వాళ్ళ వైపు నుంచి పుష్ బ్యాక్ ఉంటుంది మళ్ళీ. ఓకే, దట్ ఈస్ దేర్ బికాస్ వీళ్ళు మెక్సికన్స్ గురించి ఎట్లా మాట్లాడారు మనకు తెలుసు, సొమాలియన్స్ గురించి ఎట్లా మాట్లాడారు మనకు తెలుసు. థర్డ్ వరల్డ్ కంట్రీస్ పంపించేసిన కొంతమంది జైల్లో పెడుతున్నారు అక్కడ. కొలంబియా నుంచి వచ్చిన వాళ్ళ గురించి ఏం చెప్పారు ట్రంప్ మనకు తెలుసు. చాలా మటుకు యాటిట్యూడ్ ఉంది వీళ్ళకి, దట్ ఐఎమ్ సుపీరియర్ కంట్రీ. ట్రంప్ అప్పుడు దిస్ ద గ్రేటెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటారు. ఇన్ వాట్ డెఫినిషన్? ఎకనామిక్, మిలిటరీ, ఏ డెఫినేషన్లో గ్రేటెస్ట్ కంట్రీ అంటారు? ఓకే, వెన్ యూ టాక్ ఆఫ్ ఇంటలెక్చువల్ థింగ్, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి మీకన్నా ముందుకున్నది. కరెక్ట్, అమెరికా హ్యాస్ ఇట్స్ ఓన్ ఇన్నోవేషన్. అమెరికా ఇస్ ఏం చెప్తారు, సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఖర్చు పెట్టారు వాళ్ళు. దే రియలీ అహెడ్ ఆఫ్ ద రేస్, దాంట్లో డౌట్ లేదు. కానీ యాజ్ అ నేషన్ మనం కూడా మన కల్చర్, మన 5,000-6,000 సంవత్సరాలు ఉన్న మొన్న ఇరాన్ అన్నారు, అది అమెరికా అన్నారు, మిమ్మల్ని స్టోన్ ఏజ్కి కొట్టేస్తామంటే మీరు 250 year old హిస్టరీ ఉంది మీకు, అంతే. మాకు 6,000 సంవత్సరాలు 7,000 సంవత్సరాల హిస్టరీ ఉందని. వీ ఆల్ నో హౌ అమెరికన్స్ ట్రీటెడ్ ద నేటివ్ రెడ్ ఇండియన్స్. దాని తర్వాత వచ్చిన బ్లాక్స్ని ఎట్లా ట్రీట్ చేశారు మనకు తెలుసు. మార్టిన్ లూథర్ కింగ్ గురించి చెప్పాను మీకు. దే హ్యావ్ టు ఫైట్ దర్ వే టు గెట్ ఇన్ టు స్కూల్. మన దగ్గర కూడా ఉండే క్యాస్ట్ ఈక్వేషన్ కానీ మిగతా ఇష్యూస్ చాలా ఉండే. నో నేషన్ ఇస్ పర్ఫెక్ట్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందరు దాంట్లో ఒకటి కాదు, చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఉంటుంది. కానీ అందరిని ఒక గ్రూప్ చేసి ఆల్ ఇండియన్స్ ఆర్ లైక్ దిస్ అనేది తప్పు.
If somebody is going to get a baby delivered and take a citizenship, that is a misuse. Certainly a misuse. ఓకే, మీరు అక్కడే ఉన్నారు, అక్కడే మీరు చాలా సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు, మీరు అక్కడ డెలివరీ అక్కడే చేసుకుంటారంటే దట్ ఈస్ యువర్ ప్రెరోగేటివ్. ఓకే, కానీ వాళ్ళు కూడా అదే అంటున్నారు, బై బర్త్ మేము ఇవ్వకూడదు. ఈవెన్ ఇండియాలో కూడా మనం అదే పాలసీ ఫాలో చేస్తాం. ఓకే, యువర్ పేరెంట్స్ ఆర్ ఫారినర్స్, ఇఫ్ యూర్ బార్న్ ఇన్ ఇండియా సిటిజన్షిప్ రాదు మీకు. సింపుల్ యాజ్ దట్. ఓకే, దట్స్ ఇట్. సో ఇక్కడ నుంచి అక్కడికి ఎంత దూరం ఉంది, అక్కడ నుంచి అంత దూరం ఉండాలి, అంతే. అది ఉంది, ప్రతి కంట్రీలో అదే రూల్ ఉంటుంది. వాట్ ఐమ్ వరీడ్ అబౌట్ అంటే ఒక దేశ అధ్యక్షుడే ఒక పర్టికులర్ కంట్రీ సిటిజన్స్ పైన అలా తక్కువగా మాట్లాడితే లోకలైట్స్ ఇంకెంత వాళ్ళని హేళనగా చేసి లైక్ వాళ్ళని ఇంకా లైక్ యూనో వాళ్ళ మీద దాడి చేసే అవకాశం ఉంటుందా? లైక్ చేస్తున్నారు కదా ఆల్రెడీ, మన టెంపుల్స్ మీద అటాక్ చేస్తున్నారు, మన ఖాళిస్తానీలు మనమే చేస్తున్నారు. కెనడాలో కూడా అదే జరుగుతుంది. విత్ ఇన్ అవర్ ఓన్ ఇండియన్ కమ్యూనిటీ దర్ ఇస్ అ ప్రాబ్లం. వాళ్ళ వైపు మర్చిపోండి, రేషియల్ అటాక్స్ ఉండే, చెప్పాను చూడండి, క్లూక్లెక్స్ క్లాన్ ఉండే ముందు, ఇప్పుడు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లేదు ఎక్కువ. వాళ్ళది మెయిన్ థింగ్ వాజ్ వైట్ సూపర్మెసీ అప్పుడు. కానీ ఐఎమ్ నాట్ అగైన్ నాట్ జనరలైజింగ్. మీరు బహుశా ఎన్ఆర్ఐతో మాట్లాడాలి ఈ సబ్జెక్ట్ మీద, బికాస్ దే విల్ గివ్ యూ అ హెడ్స్ అప్ ఆన్ దిస్. ఎస్పెషలీ యూఎస్లో ఉన్న ఎవరైనా ఇండియా తెలుగునాడు నుంచి వెళ్ళినా, మన దగ్గర నుంచి తెలుగు స్టేట్స్ నుంచి వెళ్ళినా ఎవరితో మాట్లాడితే బాగుంటుంది. యూ కెన్ గెట్ దేర్ పర్స్పెక్టివ్ ఆల్సో యాజ్ టు హౌ థింగ్, బికాజ్ మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, కానీ వాళ్ళ వైపు నుంచి ఉన్న వ్యూ వాళ్ళకు ఉంటుంది. ఐ థింక్ యూ షుడ్ డూ దాట్. సో వాళ్ళు పిలిస్తే వెళ్ళావో లేకపోతే నీకు వెళ్ళాలనిపించి వెళ్ళావో, మొత్తానికి వెళ్ళావు. నువ్వు వెళ్ళిన తర్వాత నిన్ను అక్కడ ఒక ఓట్ బ్యాంక్గా కాకుండా, కనీసం ఒక సిటిజన్గా కాకుండా నిన్ను ఏ విధంగా కన్సిడర్ చేయకుండా నేను ఎలా ట్రీట్ చేస్తున్నాడో నువ్వే చూస్తున్నావు. సో ఇప్పటికన్నా సరే ఒక వేకప్ కాల్ లాగా దీన్ని తీసుకొని తిరిగి ఇండియాకి వస్తే విల్ బీ రియలీ హ్యాపీ అండ్ వీల్ బీ రియలీ హ్యాపీ. అండ్ అక్కడ ఉండి నా పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పేసి నువ్వైతే అనుకుంటున్నావు, అట్ ది సేమ్ టైం ఇండియాలో కూడా అదే జరుగుతుందన్న విషయం గుర్తుంచుకోండి. ఐ హోప్ ఈ వీడియో అక్కడున్న ఎవ్రీ ఎన్ఆర్ఐకి రీచ్ అయ్యి వాళ్ళలో వాళ్ళు షేర్ చేసుకుంటారు. తానా ఆట మీ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరిలో మీరే షేర్ చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ దీని గురించి ఒక క్లియర్ అనాలిసిస్ ఇచ్చినందుకు. సో అది ఎలాగైతే ఇండియాలో ఒక బర్త్ రైట్ సిటిజన్షిప్ మనం ఇవ్వమో, అలాగే అమెరికాలో కూడా ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ నుంచి అక్కడికి ఎంత దూరం, అక్కడ నుంచి అక్కడికి అంతే దూరం. సో ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఎంత సీరియస్గా తీసుకుంటావు అనేది నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. సో పిలిస్తే వెళ్ళావో లేకపోతే నీకు ఇష్టంగా వెళ్ళి అక్కడ ఉన్నావో తెలియదు, బట్ ఈ వ్యాఖ్యల తర్వాత నువ్వు ఇంకా అక్కడే ఉండాలనుకుంటే అది నీ ఇష్టం, లేదా తిరిగి వస్తావంటే విల్ బి రియలీ హ్యాపీ. స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.